ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. అధికారంలో ఉండి సిట్టింగ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోవడంపై పార్టీ వర్గాల్లోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎక్కడ తేడా కొట్టింది అనే అంతర్మథనం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. తెలంగాణలో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా 2 ఎమ్మెల్సీలు గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి పట్టభద్రులు, టీచర్స్ 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో కమలనాథుల్లో సమరోత్సాహం నెలకొనగా అధికార పార్టీ కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. అధికారంలో ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీని దక్కించుకోకపోయినందుకు కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయ లోపం, సర్కార్పై వ్యతిరేకతకు నిదర్శనంగా పట్టభద్రులు తీర్పిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ కలహాల కేబినెట్ గా మారిందని, మంత్రివర్గ సమావేశంలో సీఎం, మంత్రులు వాగ్వాదానికి దిగారని ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మంత్రుల కుస్తీల పోటీ జరిగిందట. 6 గంటల పాటు మంత్రులు ఒకరినొకరు నిందించుకోవడానికి, ఒకరి మీద ఒకరు మల్లగుల్లాలు పడి, ఒకరినొకరు తిట్ల పురాణంతో మొదలైనటువంటి కలహాల క్యాబినెట్ కల్లారా చూసినాం. మంత్రులందరి పరిస్థితి ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉన్నది. మంత్రులందరూ కూడా ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం వారు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయిన అధికార పార్టీ కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వాడివేడి చర్చ జరగడంతో పాటు తీవ్ర విమర్శలు రావడంతో జలసౌధలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో కరీంనగర్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్లు ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరితోటి జిల్లా అభివృద్ధికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ప్రభుత్వం దగ్గర ఏ విధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెండింగ్ అంశాలను తీసుకొని పోవాలనే అంశం మీద ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేడర్ పూర్తి స్థాయిలో నరేందర్ రెడ్డికి సహకరించలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పోరాడి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పార్టీలోని లోపాలను నివేదిక రూపంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.